హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సంవిదర్శిత్. ఈ పొనగంటి కూరను ఈ విధంగా కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే గిల్లేసి పెట్టుకోవాలి. కూర అంతటిని గిల్లుకున్నటువంటి ఆకులను శుభ్రంగా వాటర్లో ఒక 2 times వాష్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లు ఆడాక కొన్ని శనగపప్పు గింజలు, కొన్ని మినపప్పు గింజలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చిని మంచి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే మనం తినేటప్పుడు క్రంచీగా మంచిగా ఉంటుంది. ఎండుమిర్చి ఈ విధంగా వేగాక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది మనకు వేపుడు కాబట్టి. ఆనియన్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కొంచెం దంచుకొని వేసుకోవాలి. వేపుడు కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా వస్తుంది కాబట్టి మనం వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్నటువంటి పొనగంటి కూర ఆకుల్ని పోపులో వేసుకోవాలి. ఈ పొనగంటి కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనం కనీసం వారానికి ఒక్కరోజైనా తినే ప్రయత్నం చేస్తే మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. దీంట్లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి మనకు చర్మానికి కానీ కంటికి కానీ చాలా మేలు చేస్తుంది. ఆకు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్లో కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఆకు కాస్త మగ్గిన తర్వాత ఫస్ట్ శనగపప్పుని కొంచెం ఒక 1 hour అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న శనగపప్పు ఏమో పచ్చి శనగపప్పు వేసినాం కాబట్టి అది క్రంచిగా ఉంటుంది. ఇది కాస్త మెత్తగా బాగుంటుందండి. ఈ కర్రీ రొట్టెలలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందండి. జొన్న రొట్టె ఈ కర్రీ పెట్టుకున్నామంటే అసలు చాలా బాగుంటుంది. ఇంకాసేపు ఇలాగే కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గిస్తే పప్పు కూడా కాస్త ఉడుకుతుంది, ఆకుకూర కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా కొంచెం ఆయిల్లో మగ్గాక కొంచెం మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆకుకూర ఉడికితే కొంచెమే అవుతుంది కాబట్టి మనం దాన్ని చూసుకొని కారం వేసుకోవాలి. ఈ విధంగా వేపుడు చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. జుట్టు పెరుగుదలకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ అట్లాంటి వ్యాధులకు కూడా మంచి మేలును చేస్తుందండి. వేపుళ్ళు కానీ ఫ్రై కానీ సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి కదా. అదేవిధంగా ఇట్లా మగ్గించుకున్న తర్వాత మన పొనగంటి కూర వేపుడు రెడీ అయిపోతుందండి. ఈ విధంగా పప్పు మంచిగా ఉడుకుతుంది, ఆకుకూర కూడా బాగా వేగుతుంది, మంచి వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది. వేపుళ్ళలో అల్లం వెల్లుల్లి పచాపచాగా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనము ఈ జనరేషన్లో ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మనము ఇంకా కొంచెం ఎక్కువనే కంటికి ఇంత మేలు చేసే ఇటువంటి కూరను ఎక్కువగా తినడం చాలా మంచిది కదా. హడావిడి లేకుండా చిన్న సింపుల్ మెథడ్లోనే ఎంతో టేస్టీ పొనగంటి కూర వేపుడు ఇంట్లోనే
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పొనగంటి కూరను మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.